కన్నడ మూవీ పోర్కీతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ రెండో సినిమాతోనే తెలుగులో చేసింది. ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిరాశపరిచిన అందంతో ఆకట్టుకుని గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ వెంటనే సిద్ధార్థ్ హీరోగా నటించిన బావా సినిమాలోనూ పల్లెటూరి అమ్మాయిగా నటించి పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది. అనుకున్నట్టుగానే అందంతో పాటు నటనతో అల్లరించడం వల్ల హీరోయిన్గా మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే లక్ కలిసి రాకపోవడంతో స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను దక్కించుకోపోవడంతో విఫలమయ్యింది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రణీత ఆ వెంటనే ఎన్టీఆర్తో కలిసి ఒక సినిమాలో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించిన ప్రణీతకి సరైన బ్రేక్ దక్కలేదు. దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ప్రణీత ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయింది. పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించేందుకు ఆమె రెడీగా ఉంది. గత సంవత్సరం ఈమె నటించిన 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రస్తుతం కూడా 1-2 సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు దాటినప్పటికీ అందం విషయంలో ఇంకా కొత్త హీరోయిన్లకి పోటీ అన్నట్లుగా ఉంటుంది. 3 పదుల వయసులో పడ్డా కూడా ప్రణీత ఆకట్టుకుంటుంది. 20 ఏళ్ల పడుచు అమ్మాయి మాదిరిగానే ఇప్పటికీ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె స్టైలిష్ డ్రెస్లో, ట్రెండీ డ్రెస్సుల్లో ఎక్కువగా అలరిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరంలోనూ ప్రణీత సుభాష్ షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె మరోసారి స్టైలిష్ అవతార్లో కనిపించింది. విభిన్నమైన అవుట్ఫిట్లో డిఫరెంట్ లుక్ స్టైల్స్తో అలరించిన ఈ అమ్మడు మరోసారి అలరించింది. క్యూట్ లుక్స్తో స్కిన్ షో చేయకుండానే ప్రణీత చూపు తిప్పనివ్వడం లేదంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రణీత అందంకు స్టార్ హీరోలకు జోడీగా ఇప్పటికీ వరుసగా సినిమాలు చేయాల్సి ఉంది. సమంత స్థాయిలో స్టార్డమ్ను సొంతం చేసుకోవాలి. కానీ ఆ స్థాయిలో ప్రణీతకు ఆఫర్లు రాలేదు. లక్ కలిసి రాకపోవడంతో ఈమెకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదు అనేది కొందరి అభిప్రాయం. ముందు ముందు అయినా ప్రణీత తన అందంతో అలరించి సీనియర్ స్టార్ హీరోలకు జోడీ అయినా నటించే అవకాశాలు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.